హాయ్ అండి. బీన్స్ కర్రీ చూడండి. అదే అలసందలు అంటారు కదా, కర్రీ చాలా బాగుంటుంది. చాలామందికి ఈ కర్రీ అసలు నచ్చదు. ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మనం బీన్స్ అన్నిటిని ఈ విధంగా కడిగేసి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి, జీలకర్ర వేసి ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం రుచికి సరిపడినంత కారం వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఒక 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఈ టమాటాలంతా మగ్గేంత వరకు కూడాను మనం సిమ్లో పెట్టి మగ్గనిస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూడండి, టమాటాలన్నీ కూడాను బాగా మగ్గిపోయాయి. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.